విరామం తర్వాత ఇష్టదైవం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అలాగే మీరు స్వరపరిచిన ఎన్నో పాటలు రాసి స్వరపరిచిన పాటలు ప్రముఖులు పాడారన్నారు కదా, వారు పాడిన ఆ పాటల్లో మీకు బాగా నచ్చిన పాట ఒక పాట? చాలా విచిత్రమైన హనుమాచార్యులు వారు ఛీ ఛీ నరులదేటి జీవనము అని ఓ సంకీర్తన రాసించారు. ఛీ ఛీ నరులదేటి జీవనము, ఛీ ఛీ నరులదేటి జీవనము, కాచుక శ్రీహరి నీవే కరుణింతుగాక, ఛీ ఛీ నరులదేటి జీవనము. ఇది ఆయన పాడినాక చాలా బాగా చేసావు ఒకసారి అలా తర్వాత చాలామందికి నా చేత పాడించాడు, తను చేసిన ట్యూన్స్ చాలా బాగా చేశాడు అని ఈ పాటను మెన్షన్ చేసేవారు చాలామంది. మీ హృదయానికి బాగా దగ్గరగా ఉన్నటువంటి మర్చిపోలేని మధురమైన సంఘటన మీ జీవితంలో ఉంది ఒక్కటి? అన్నీ మధురమైన అనుభూతులే. టీటీడీలో ఉద్యోగంలో చేరడం అనేది తిరస్కారంతో మొదలైంది. ఆ ఉద్యోగంలో నేను చేరనన్నాను, ఇంటర్వ్యూకు ఫోన్ అన్నాను, నన్ను తరిమారు. ఇప్పుడు అది అన్ని మధురమైన అనుభూతులుగా ఉన్నాయి. అప్పుడేమో నాకు కోపంగా ఉండేది, నాకు ఉద్యోగం చేయడమే ఇష్టం ఉండేది కాదు. ఎన్నో ఉద్యోగాలు చేశాను నేను, చెప్పుకుంటే బాగుండదు. చివరికి రాళ్ళు కొట్టాను, నమ్మరు ఎవరు. అది ఒకరోజే అనుకో ఆ ఉద్యోగం, రెండో రోజు వదిలేశాను. కానీ నా జీవితంలో అది కూడా చేశాను నేను. ఒకరోజు రాళ్ళు కొట్టాను, ఆ సందర్భం వచ్చింది, ఆ పని చేయాల్సి వచ్చింది. మెడికల్ షాప్లో బిల్లులు రాశాను, సెంట్రల్ పీడబ్ల్యూడీలో ఉద్యోగం చేశాను. దానంతరం అది వచ్చింది, వితౌట్ ఎనీ రికమెండేషన్, ఏమీ లేకుండా. దానికి 3 సార్లు రిజైన్ ఇచ్చాను ఒకే జాబ్కి 6 నెలల్లో. వాళ్ళు నన్ను రిజైన్ ఇచ్చినప్పుడల్లా ఎవరో వాళ్ళు పట్టుకుని మళ్ళీ నన్ను అందులో పెట్టేవాడు. చివరికి శాశ్వతంగా వదిలించుకున్నాను దాన్ని. ఇలా రకరకాల ఉద్యోగాలు చేశాను. చివరికి అయిష్టంగానే వెంకటేశ్వర స్వామి తన సన్నిధిలో పెట్టుకుని, నువ్వు బయట బతకలేవురా, లాభం లేదు, నా దగ్గర ఉండు, నేను పోషిస్తాను నిన్నని ఆయనే పెళ్లి చేసి అమ్మాయినిచ్చి పిల్లల్నిచ్చి ఉద్యోగం ఇచ్చి ఈరోజు పెన్షన్ ఇచ్చి చివరికి తన ఆస్థాన విద్వాన్ని చేసుకుని నన్ను అంతా ఏం చెప్పడానికి ఏం లేదు, ఒకే మాట, వెంకటేశ్వర స్వామి లేకపోతే ఈ జీవితం, ఈ పేరు, ఈ శరీరం అన్నీ వ్యర్థమైపోయేవి. నన్ను పూర్తిగా ధన్యుని చేసేసాడు ఆయన. చాలా చెప్పడానికి. మీ కుటుంబ సభ్యుల ప్రస్తావన వచ్చింది కాబట్టి అబ్బాయిలిద్దరికి పెళ్ళిళ్ళు అయ్యాయండి? 2 అబ్బాయిలమ్మా నాకు. మా చెల్లెలు మా తమ్ముడు వాళ్ళు కూడా ఈ ఊళ్ళోనే ఉన్నారు. మా చిన్న తమ్ముడు గోపాలకృష్ణ, వాడు చాలా పాపులర్ ఆర్టిస్టు, గరిమెళ్ళ గోపాలకృష్ణ, మంచి కంపోజరు, మంచి సింగరు, మంచి వైలిన్ ప్లేయరు, ఇంకా చాలా ఉన్నాయి కళలు. మరి మా పెద్ద తమ్ముడు కూడా మృదంగం నేర్చుకున్నాడు చిన్నప్పుడు, వాడు ఈ ఊళ్ళోనే ఉంటున్నాడు. మా చెల్లెలు మంచి సింగర్, టీటీడీకి కూడా కొన్ని రికార్డింగ్స్ పాడింది, ప్రైవేట్గా తను బాగా పాటలు రాస్తుంది. ఆ పాటల్లో కొన్ని నేను, మా జానకి, మా అబ్బాయి, మేమందరం కూడా పాడాము. తను కూడా ఈ ఊళ్ళోనే లాలాపేటలో ఉంటుంది, హైదరాబాద్లో. అట్లాగే మీరు మా 2 అబ్బాయిలు 2 కోడళ్ళు. లక్షగళార్చనలో మీ కుటుంబ సభ్యులతో కలిసి పాడామన్నారు, అలాగే మీ కోడలు కొడుకుతో కలిపి ఒక పాట పాడతారా? అప్పుడు పాడిన పాట. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గూపెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గూపెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. చాలా చక్కగా ఉందండి. థ్యాంక్ యూ. మీరు అనిల్ గారు, నాన్నగారే మీ గురువు అన్నారు. గురువు దగ్గర మీరు నేర్చుకున్న పాటల్లో మీకు బాగా ఇష్టమైన పాట? ఇతడొకడే సర్వేశ్వరుడు, ఇతడొకడే
సర్వేశ్వరుడు సితకమలాక్షుడు శ్రీ వెంకటేశుడు సితకమలాక్షుడు శ్రీ వెంకటేశుడు ఇతడొకడే. ఇది వన్ ఆఫ్ దెమ్. చాలా చక్కగా ఉందండి. అలాగే మీరేం చేస్తూ ఉంటారు? నేను సిఏ టెక్నాలజీస్లో ప్రిన్సిపల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. ఓకే, మరి సంగీత పరిజ్ఞానాన్ని ఏ విధంగా? ఏ విధంగా నాన్నగారితో జనరల్గా కాన్సర్ట్స్ అవి వచ్చినప్పుడు హైదరాబాద్లో జరిగితే మోస్ట్లీ నేను సహకరించడానికి ట్రై చేస్తాను. వీకెండ్స్లో మోస్ట్లీ పాసిబుల్. ఎప్పుడెప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు నేను కలిసి రికార్డింగ్స్లో పాడడం జరుగుతుంది. ఇంకా హరి సంకీర్తనం కార్యక్రమంలో మేము చాలా ఎపిసోడ్ 125 ఎపిసోడ్స్ పైన కలిసి చేసాం. అదృష్టం నిజంగా. ఇన్ఫ్యాక్ట్ నాకు అది చాలా ఉపయోగకరం అయింది. ఎందుకంటే అంతకుముందు పాటలుగా నేర్చుకున్నాను, కానీ ఒక థియరీ డెమాన్స్ట్రేటివ్గా ఎప్పుడు కుదురు ఉండేది కదా. చిన్నప్పుడు ఆటల మీద దృష్టి ఎక్కువ ఉండేది. బట్ ఆ హరి సంకీర్తనం కార్యక్రమం నిజంగా అదృష్టం. చాలా వరకు నాలెడ్జ్ నాకు వచ్చింది దాని ద్వారా. అలా సో కలిసి షోస్ చేయడం, కలిసి ఎప్పుడైనా ఆల్బమ్స్ పాడడం, కాన్సర్ట్స్ అలా. ఇంకెప్పుడైనా మా ఆఫీస్లో ఏమైనా కొన్ని ఈవెంట్స్ జరిగినప్పుడు పాడుతూ ఉంటారు, అలాంటివి జరుగుతూ ఉంటాయి. మీ వైఫ్ కూడా పాడతారా? మంచి గొంతు ఉంది. ఎక్కువ సంగీతం రాకపోయినా షీఈస్ గుడ్ సింగర్, డీసెంట్. అవునా? మీరేమైనా పాడతారండి? హిందీ పాటలు పాడుతుంది. అంటే ఢిల్లీలో పెరిగింది చిన్నప్పటి నుంచి, అందువల్ల హిందీ ఎక్కువ పాటల విషయంలో అది వినికిడి ఎక్కువ, తెలుగు పాటలు ఎక్కువ తెలియదు. పెళ్ళైన తర్వాత ఇక మా అన్నమాచార్య కీర్తనలు వినడం అది పెరిగింది. ఒక లైన్ చెప్పి అనిపిస్తా, గొంతు బాగుంటుంది ఉంటుంది. ఓ పాట చెప్పనా? ఒక లైన్ నేను అంటాను, అను. చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు చిన్ని శిశువు. అది సూపర్, చాలా చక్కగా పాడారు. నాన్నగారు పాడే పాటల్లో మీకు బాగా ఇష్టమైన పాట ఏమైనా ఉందండి? దాచుకో నీ పాదాలకు ఒకటి, విశ్వప్రకాశనకు. ఇంకా నాన్నగారి గురించి చెప్పాలంటే నిజంగా అన్నమయ్య కీర్తన ఒకటి ఉంది, త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును లోకము మెచ్చుని. అది నీ ఎగ్జాంపుల్ నాన్నగారే చెప్పుకోవాలి. నాన్నగారు అన్నమయ్య కీర్తనలకి ఉన్న కమిట్మెంట్ కానీ దాని కంట్రిబ్యూషన్, ఇట్ ఈస్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. ఆ పాట ఇంకా మంచి చక్రవాక రాగంలో ట్యూన్ చేయడం, అది కూడా నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ సాంగ్స్. ఒక్కసారి పాడతారా ప్రేక్షకుల కోసం? తప్పకుండా. త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును లోకము మెచ్చును. త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును లోకము మెచ్చును. 1 కోటి గుణితం బగు మార్గములుండగా ప్రయాస పడనేలా. త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును లోకము మెచ్చును. చాలా బాగుంది. సింపుల్గా ఒకే పాటలో చెప్పారు మీరు. ఇంత గొప్ప సంగీత విద్వాంసులు మిమ్మల్ని కూడా అదే బాటలో పయనింపజేస్తున్నారు. మీ అనుబంధం గురించి ఒక చిన్న మాట. నాన్నగారు నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ లాగా ఉన్నాం. నేను ఎప్పుడు నాన్న అన్నప్పుడు నాన్నగారు, బయట వారితో ప్రస్తావించినప్పుడు టెర్మినాలజీ వేరుగా ఉంటుంది. బట్ చిన్నప్పటి నుంచి ఆడుకోవడం ఉంటుంది, నేను సరదాగా కొన్ని నాటీ థింగ్స్ చేయడం, ఫ్రెండ్లీగానే ఉండేవాడిని. ఒక విధంగా నేను చిన్నప్పుడు కొంచెం సంగీతానికి అంటే సంగీతం గిఫ్ట్ ఉండేది. నాన్నగారు ఎప్పుడైనా నాకు ఇష్టం లేకపోతే కూర్చోబెట్టి కొంచెం నేర్పేవారు, దెబ్బలేసైనా నేర్పేవారు ఒకసారి. అలాంటివి జరిగాయి, కానీ నా వైపు నుంచి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది కాదు.
ఇప్పుడు కొంచెం మళ్ళీ నేర్చుకుంటున్నాను. బట్ అప్పుడు మిస్ అయింది కొంచెం చాలా వరకు. అందుకే చెప్పాను హరి సంకీర్తనలో నాకు చాలా పనికి వచ్చింది అని చెప్పాను. సో అనుబంధం అంటే ఇంకా ఇట్స్ వెరీ ఫ్రెండ్లీ. ఓకే. గౌరవం ఒక్కోసారి నేను బయట వాళ్ళు చూసినప్పుడు ఏమిటి ఇలా అంత పెద్ద ఆయన్ని పట్టుకొని ఇలా మాట్లాడేస్తున్నాడు అన్నట్టుగా అలాంటి రోడ్లు కూడా వస్తాయి. కాబట్టి మా ఇద్దరి మధ్య రిలేషన్షిప్ అలాంటిది. ఇట్స్ వెరీ అలా నా ఈజ్ మై ఫిలాసఫర్. బికాస్ చిన్నప్పటి నుంచి నాకు చాలా మంచి విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు కానీ, మనకున్న పురాణాల విషయాల గురించి కానీ, ఎలా ఆలోచించాలి లాజికల్గా, ఇలాంటివి చాలా విషయాలు నాకు డిస్కషన్స్లో చాలా వరకు నేర్పారు. ఓకే. భక్తికి మీరు ఇచ్చే నిర్వచనం అండి? భక్తి నాకన్నా ముందే, మనందరికన్నా ముందే నారదుడు చెప్పేశాడు, ప్రేమే భక్తి అని. భక్తి వేరు, ప్రేమ వేరు కాదు. ఏది వదిలి మనం ఉండలేమో దానిపైన మన భక్తి ఉన్నట్టు లెక్క. దేన్ని వదిలి మనం ఒక్క క్షణం కూడా ఉండలేము అని చెప్పుకోదగ్గది ఏదన్నా ఉంటే మనిషి జీవితంలో, అప్పుడు దేన్ని వదిలి ఉండలేమో ఆ ఆబ్జెక్ట్ మీద, ఆ వస్తువు మీద, ఆ వ్యక్తి మీద మనకి పరిపూర్ణమైన భక్తి ఉన్నట్టు. అది కొంతమందికి భార్య విషయంలో ఉంటుంది, కొంతమందికి పిల్లల విషయంలో ఉంటుంది, కొంతమందికి భగవంతుడి విషయంలో ఉంటుంది, కొంతమందికి విద్య విషయంలో ఉంటుంది. మేలుకుని ఉంటే సంగీతం తప్ప ఇంకోటి లేని వాళ్ళు ఉంటారు. అలాంటి సంగీతం మీద వాళ్ళకి విపరీతమైన ప్రేమ భక్తి ఉన్నట్లే. ఇక చివరగా మీ జీవితానికి ఇంత గొప్ప సంతృప్తినిచ్చిన ఆ వెంకటేశ్వర స్వామికి ఒక చిన్న పాటతో కృతజ్ఞత చెప్తారా? కృతజ్ఞతలు ఎలా చెప్తాం ఆ స్వామికి? తలుచుకుంటూ ఉండడంలో ఒక ఆనందం ఉంది. ఆ అవకాశం ఇచ్చాడు, పాడుకోవడానికి కంఠం ఇచ్చాడు. ఎన్ని అవాంతరాలు వచ్చినా అట్లా పక్కన పెట్టి మళ్ళీ లేపి నడుపుతున్నాడు ఈ జీవితాన్ని. ఆయన పాట పాడుకుంటూ ఉండడమే ఆయనకి నిజమైన కృతజ్ఞతలు. నేను ఇచ్చేది పాడుకుంటూ ఉండడం. ఏ పాట పాడినా కృతజ్ఞతే. ఆ పాటలో ఒకటి పాడతాను. దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలివి, పూచి నీ కీర్తి రూప పుష్పములు ఇవి అయ్యా, దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలివి, పూచి నీ కీర్తి రూప పుష్పములు ఇవి అయ్యా, దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలివి. హరి ఇదండి ఈ వారం శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి ఆధ్యాత్మిక అంతరంగ ఆవిష్కరణ. వచ్చే వారం మరో ప్రముఖులతో ఆధ్యాత్మిక అంతరంగ ఆవిష్కరణ చేసే ప్రయత్నం చేద్దాం మన ఇష్టదైవం కార్యక్రమంలో. అంతవరకు సెలవు. నమస్కారం.